హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SM డైలీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ని ఇంతవరకు నడిపించినందుకు. ఎందుకంటే మన ఛానల్కి 200 మంది సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారన్నమాట. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇక మన వీడియో ఏంటంటే, నేను ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేశాను. ఈ వీడియో కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది, ఏమనుకోకండి. అలాగే ఈరోజు మన టిఫిన్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. నైట్ కొంచెం అన్నం అనేది మిగిలిపోయింది, ఇక పడేయటం ఎందుకు వేస్ట్గా అని చెప్పేసి నేను మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే ఫ్రెండ్స్, ఇది కొంతమంది ఏం తింటాంలే అని పడేస్తారు కదా, అలా అన్నాన్ని పడేసుకుంటే మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్. కనీసం ఇలా అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. కొంతమందికి ఇది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వేస్ట్ చేస్తూ ఉంటారు. దయచేసి అన్నాన్ని అలా వేస్ట్ చేయమాకండి, ఓకే ఫ్రెండ్స్. ఇక కళాయి పెట్టుకొని, బాండి పెట్టుకొని, ఇంకా నూనె వేసుకొని, తిరుమాతి గింజలు, ఉల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేగాక ఇక పచ్చిమిరపకాయలు, టమాటాలు వేపుకొని, వేగాక ఇలా గుడ్డుని కార్చుకోవాలి. ఇలా గుడ్డుని కార్చుకున్నాక మనం సిమ్లో పెట్టేసుకొని చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నీసు వాసన రాకుండా కొంచెం టైం పట్టినా కానీ చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని. మా ఒడ్డోడు గోలు చేస్తున్నాడని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కాస్త అటు ఇటుగా వస్తుంది ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. ఇలా బాగా సిమ్లో పెట్టుకొని నిదానంగా మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఇక మనం దీంట్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దాము. చూడండి, మీకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. మాకైతే సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే మనం లాస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం బాగా వేయించుకొని దీన్ని ఒక 5 నిమిషాల దాకా చక్కగా వేపుకుందాము సిమ్లో పెట్టుకొని. అలాగే బాగా చక్కగా వేయించుకొని ఇక తర్వాత మనం పసుపు, కారం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక పసుపు, కారం యాడ్ చేసుకునే ముందు ఫస్ట్ టైం కనుక నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీంట్లోకి మనము కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాము. నేనైతే కొంచెం దీంట్లోనే వేస్తాను ఫ్రెండ్స్. కొంతమంది అయితే మొత్తం రైస్ వేసిన తర్వాత పసుపు, కారం యాడ్ చేస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు అలా చేస్తే ఎందుకు కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. ఇలా నూనెలోనే వేసుకుంటే మనకి పచ్చివాసన అనేది ఉండదు. ఇక నూనెలో కొంచెం పసుపు వేసుకొని చక్కగా కలుపుకొని కాసేపు దీన్ని బాగా వేగనిద్దాము. అప్పుడు పసుపు అనేది పచ్చివాసన రాకుండా నూనెలో వాటితో పాటు చక్కగా వేగుతుంది. అలాగే మొత్తం స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. నూనెలో కలిస్తే ఆటోమేటిక్గా రైస్లో కలిసిపోతుంది ఫ్రెండ్స్, బాగా వస్తుంది. అలాగే దీంట్లోకి ఇంకా కొన్ని ఐటమ్స్ తగ్గినాయి. క్యారెట్ అలాగే క్యాప్సికమ్ కూడా వేస్తాము అప్పుడప్పుడు. ఇంకా అందుబాటులో లేవని చెప్పేసి ఇక నేను త్వరగా ఇలా వేస్తున్నాను. ఇక దీంట్లోకి కారం కూడా యాడ్ చేసుకున్నాము. వేసేది నేను చూపించలేను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఒక్కదాన్ని వీడియో తీస్తున్నాను కదా, ఒక పక్క ఫోన్ పట్టుకోవాలి. ఇక ఇవన్నీ చూపించాలి. కొంచెం అటు ఇటు అవుతుంది కెమెరా, ఏమనుకోకండి. మనం స్టాండ్ తీసుకోవాలి, త్వరలో తీసుకుంటాను. అలాగే ఈ మధ్యనే నేను ఒక మైక్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం చాలా బాగా వస్తుంది, ట్రై చేశాను. దాంతో తీసి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, కానీ టెస్ట్ చేశాను, బాగుంది. ఆ మైక్ గురించి కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను వీడియో, తప్పకుండా చూడండి. ఇక దీంట్లోకి మనం రైస్ వేసేసుకుందాము. ఇలా రైస్ వేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్టుగా నిదానంగా సిమ్లో పెట్టుకొని కలుపుకుందాము.
రైస్ని ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ, అలాగే ఆ సాల్ట్ కూడా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంక ఇప్పుడే యాడ్ చేసుకుంటే కొంచెం అది మొత్తం కలిసిపోతుంది సాల్ట్. మీరు ఇలా కలుపుకొని చక్కగా కొంచెం అనేది సాల్ట్ చూడండి, టేస్ట్ సరిపోతే కలుపుకోండి. ఇప్పుడు మనం ఇంకా ఈ రైస్ వేసినాక కొంచెం అలాగే సిమ్లో పెట్టుకొని మంట కొంచెం ఆ రైస్ని కూడా కొంచెం బాగా వేడయ్యేంత వరకు మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా మొత్తం కలుపుకొని సాల్ట్ మీరు చూసుకోండి, తర్వాత మళ్ళీ కలుపుకున్నా కానీ అది కలవదు. ఇప్పుడు వేసుకుంటేనే ఆ వేడి మీద కరిగిపోయి మొత్తం అన్నంలోకి స్ప్రెడ్ అవుతుంది. అలా అని మొత్తం తింటూ టేస్ట్ చూడమాకండి ఫ్రెండ్స్, ఇక బాండీలో ఇది మొత్తం ఖాళీ అయిపోయిద్ది, పెట్టడానికి ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇలా మొత్తం ఒక 5 నిమిషాల దాకా చక్కగా ఆ అన్నం కూడా బాగా వేడి పట్టేంత వరకు మనం తిప్పుకుంటూనే ఉండాలి. ఇక ఇదే ఫ్రెండ్స్ మన వీడియో. ఆ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు కనుక కొత్తిమీర ఉంటే చివరిన కొంచెం కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకోండి, బాగుంటుంది. నాకైతే అందుబాటులో లేదు. ఇదే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో మనీ సేవింగ్ టిప్స్ ఐడియా చాలా ఉన్నాయి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది పొదుపు చేసుకోవడానికి మనీ. అలాగే మేము చేసే మసాలా బిజినెస్ గురించి నేను ఒక్కొక్క వీడియో తీస్తూ చెప్తున్నాను, ఒక్కొక్క ఐటెం గురించి. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏ సంపాదన లేకుండానే బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి. ఇక అంతే ఫ్రెండ్స్, బాయ్.